పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఆందోళన ఉన్నప్పటికీ భారత్కు తక్షణమే వచ్చే ఇబ్బందులు లేవని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ చిన్న దేశం కాదని, దాని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విషయంలో భారత్ తటస్థంగా ఉండటం సరైందే అని తెలిపారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై రిటైర్డ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రవిచంద్ర మాట్లాడారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తుంది. దాని వెనకాల అమెరికా కూడా ఉంది. ఈ విధంగా యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, దీంతో యుద్ధం ప్రభావం భారతదేశం మీద, ముఖ్యంగా చమురు నిల్వల మీద ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, యుద్ధానికి ఉన్న పరిస్థితులు ఏంటి, ఇదే అంశాన్ని చర్చించేందుకు మన దగ్గర జనరల్ నందిరాజు శ్రీనివాసరావు సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఇది ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే ఏంటి? ఇది కాకపోతే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు, హమాస్ వాళ్ళు, హెజ్బుల్లా వాళ్ళు, హౌతీస్, వీళ్ళందరూ వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, జనాలు చంపుతుంటారు. ఇది అక్టోబర్ 7న హమాస్ చేసిన అటాక్కి దానికి బదలా అయితే తీసుకోవాలి. అది తీసుకోవడానికి వాళ్ళు ప్లాన్ వేస్తూ వచ్చారు. దాని ప్రభావం ఇది. అమెరికాని ఎట్లాగో కొట్టడం కష్టం కదా, అంత దూరం వెళ్ళే బ్యాలిస్టిక్ మిసైల్స్ అవి ఉండాలి. అవి లేని కారణంగా ఎక్కడైతే అమెరికన్ అసెట్స్ ఉన్నాయో, అమెరికన్ స్థావరాలు ఉన్నాయో, ఎయిర్ బేసెస్ ఉన్నాయో, వాళ్ళ ట్రూప్స్ ఉన్నాయో అక్కడక్కడ కొట్టారు. ఇవాళ సౌదీ అరేబియాలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ మీద దాడి జరిపారు. భారతదేశం అంత ఎఫెక్ట్ అవుతుందా, ధరలు పెరిగిపోతాయా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనము ఆల్రెడీ మిగతా దేశాల నుంచి, రష్యా నుంచి కొంటున్నాం, వెనిజులా నుంచి కొంటున్నాం, ఇది యునైటెడ్ స్టేట్స్ నుంచి కొంటున్నాం. మనం ఎక్కడ చవకగా దొరికితే మనకి ఎవరు సప్లై చేస్తే వాళ్ళ దగ్గర కొంటున్నాం. కాబట్టి ఇక్కడి నుంచే కొని ఈ హార్మోజ్ నుంచే వచ్చే దాని మీద ఆధారపడి ఉన్నామని నేను అనుకోను. కొన్నాళ్ళు చాలా ఎక్కువగా జరిగితే అప్పుడు చమురు ధరలు బాగా పెరిగిపోతే అప్పుడు మన మీద ఎఫెక్ట్ పడచ్చు. మనం ఆయిల్ని ముందే తెచ్చి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఇది నిల్వ చేసుకున్నాం. మన ఆయిల్ రిఫైనరీస్ కూడా ముందుగానే ఒక నెల 2 నెలల ముందు నుంచే అంతకి కావాల్సినవి ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాయి. కాబట్టి ఇమీడియట్గా మన మీద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇదేంటి యుక్రెయిన్ రష్యా యుద్ధంలాగా జరిగితే, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అప్పుడు కష్టం. ఇద్దరూ మనకి దోస్తులే. అటు ఇజ్రాయెల్ కానివ్వండి, అటు యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, ఇటు ఇరాన్ కానివ్వండి, అందరితోని మన సంబంధాలు బాగున్నాయి. అటువంటప్పుడు మనం ఎట్లా చెప్తే, మన మధ్యత్వం ఒకవేళ అడిగితే మనం చెప్తే బహుశా వాళ్ళు గౌరవిస్తారు. భారత స్టాండు కూడా ఈ విధంగా ఎవరు యుద్ధం చేసినా కానీ నష్టపోతారు, రెండో వైపుల నుంచి నష్టపోతారు. అంతేకాకుండా మిగతా దేశాలపై కూడా ప్రభావం ఉంటుంది. అందులో భాగంగా విరమించుకోవటమే బెటర్ అనేది ఇండియా స్టాండ్ కూడా సరిగ్గానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జనరల్ శ్రీనివాసరావు. కెమెరా పర్సన్ ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.